ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల నాయకత్వంలో కోవూరు నియోజకవర్గం పరిశ్రమల హబ్గా మారబోతుందని పోలంరెడ్డి దినేష్ రెడ్డి అన్నారు. ఆయన మినీ మహానాడులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో త్వరలో ఐటీ, ఇతర పరిశ్రమలు రానున్నాయని అన్నారు. వేమిరెడ్డి దంపతులకు అండగా ఉండి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరిద్దామని పిలుపునిచ్చారు. మినీ మహానాడు రేపు అంటే మన రానున్న రోజుల్లో అంటే 27, 28, 29 తేదీన జరగబోయే మహానాడు కోసం సంసిద్ధం చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ మినీ మహానాడు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ మహానాడు చాలా ఈసారి జరుపుకుంటున్న మహానాడు చాలా ప్రత్యేకమైనది. మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అంటే మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం గతంలో. 2019 నుంచి 24 దాకా రాక్షస ప్రభుత్వం అనేది మన మీద కేసులు పెట్టారు, మనల్ని బెదిరించారు, భయపెట్టారు. అలానే మన ఆస్తుల్ని దోచుకున్నారు. అలానే మన వ్యాపారం చేసుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా భయపడకుండా, వెనుచూపకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే నాయకులు ఉంటారో, కార్యకర్తలు ఉంటారో ఆ స్ఫూర్తిని చూపించి కేవలం కోవూరు నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే చేసే కార్యకర్తలు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఇది మీకోసం ఏర్పాటు చేసిన మహానాడు. గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టి అంతకాలంలో గెలుపొంది మొట్టమొదటిసారిగా ఏ విధంగా అయితే ఆ రోజున మహానాడు ఏర్పాటు చేస్తారో అదే స్ఫూర్తితో, అదే ఏదైతే కసితో ఈ రోజు కూడా మళ్ళీ మనము అదే మహానాడిని మళ్ళీ జరుపుకోబోతున్నాం. దానికి ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా తరలి రావాలి. ఖచ్చితంగా ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి పెద్ద మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మనకి చూపించిన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తితో పాటు ఆయన మన పార్టీని కొన్ని పునాదులతో నిర్మించారు. బడుగు బలహీన వర్గాలకి రాజాధికారం అందించాలనుకున్నారు, పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా కూడు, గుడ్డ, నీడ ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని ఆ రోజున మహానాడులో ప్రతిపాదించి దాన్ని నెరవేర్చుతూ అదే ఆశ సాధన కోసం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కృషి చేశారు. ఆయన ఆశ సాధనని ముందుకు తీసుకెళ్తూ ఆ తర్వాత వారసత్వాన్ని పుణిగి పుచ్చుకొని నారా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. ఆయన కూడా ఏదైతే సిద్ధాంతంతో మన తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ రోజులున్న పేద కుటుంబాలు, పేద మధ్య తరగతి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేక చదువుకోవడానికి వసతి లేకపోతే ఎన్నో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టి వాళ్ళు చదువుకోవడమే కాకుండా ఐటీ విప్లవం తీసుకొచ్చి సామాన్య పేద మధ్య తరగతి కుటుంబాల్లో నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళు ఎదిగడానికి నారా చంద్రబాబు గారు రాశారు. ఆయన వేసిన ఫ్యూచర్ ఇవాళ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఇవాళ అయినప్పుడు 2020 అని చెప్పి విజన్ అని ఆ రోజు చెప్తే అందరూ కూడా హేళన చేశారు. ఇవాళ మన కళ్ళ పార్టీలో కనిపిస్తుంది, ఆ ప్రతిరూపం మనకు కనిపిస్తుంది. అలానే నారా చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని తీసుకొని రేపటి తరం నాయకుడు, యువగలంతో ప్రజాదరణ పొందిన నాయకుడు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎంతో కష్టంలో ఉంది. గత ప్రభుత్వం ఉన్న ఆర్థిక రిసోర్సులన్నీ కూడా వాడేశారు. అసలు అప్పు పొందాలంటే కష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అయినా కూడా ఎటువంటి భయం లేకుండా, బెరుగు లేకుండా ఒక పక్కన ఎడ్యుకేషన్ సెక్టర్ మినిస్టర్ గా ఆయన ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేస్తూ మరొక పక్కన రాష్ట్రంగా ప్రజలంగా కష్టపడి ఎన్నో పరిశ్రమలు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం తీసుకొస్తున్నారు. మన నాయకుడు రేపటి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఆయన అడుగుజాడలో రేపటి రోజున ఆయన ఖచ్చితంగా మనందరూ కూడా ఒక మార్గదర్శిగా నిలబడతారు. ఈ రోజున మీ మహానాడు మనం కోవూరు నియోజకవర్గంలో జరుపుతున్నాం. కోవూరు నియోజకవర్గానికి ఒక అసెట్ మన పెద్దలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు. మన నియోజకవర్గానికి కాదు, జిల్లాకే కాదు, అలానే రాష్ట్రం కూడా అవసరమైన ఫండ్స్ ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు. కేంద్రంలో ఆయనకున్న పరిచయాలతో అలానే ఎంపీగా ఆయన బాధ్యులుగా మనకి ఒక పక్కన నెల్లూరు జిల్లాలో ఇందాక చాలా మంది చెప్పారు, నెల్లూరు జిల్లాలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ హబ్ చేయాలని కృషి చేస్తున్నారు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలానే కోవూరు నియోజకవర్గం కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి
తో కలిసి ఒక పక్కన చేనేత కష్టం తీసుకొస్తున్నారు, అలానే డిస్పోజల్స్ లో అవసరమైన పరిశ్రమలు తీసుకురాబోతున్నారు, అలానే మన కోవల్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మరిచి ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఒక ఐటీ హబ్ గా చేయబోతున్నారు మన పెద్దలు. ఖచ్చితంగా నాకైతే ఎటువంటి సందేహం లేదు, రానున్న రోజుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపించడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడలో ఖచ్చితంగా మరిన్ని కంపెనీలు, మరిన్ని పెట్టుబడులు కోవూరు నియోజకవర్గానికి, నెల్లూరు జిల్లాకి ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా మనము అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మండల పార్టీ ప్రెసిడెంట్స్ అలానే కుటుంబ సభ్యులకి, అలానే గ్రామ పార్టీ వాళ్ళు అన్ని అలానే వివిధ హోదాల్లో ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీకు ఎటువంటి కోవూరు నియోజకవర్గానికి కాదు, నెల్లూరు జిల్లాకు కాదు, ఖచ్చితంగా మీకు ఎప్పుడో ఎటువంటి సహాయ సహకారం కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉంటుంది, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండగా ఉంటారు, వేమిరెడ్డి ప్రశాంత్